స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సుడిగాల పర్యటన చేస్తున్నారు, జిల్లాల పర్యటన చేస్తున్నారు. మనతో మఠానికి మాధవ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నారు, ఎలాంటి మంచి స్పందన అయితే అన్ని చోట్ల రావటం జరుగుతుంది. మొదటగా కడప నుంచి ప్రారంభిస్తే అందరూ కూడా హర్షాతిరేకాలతో స్వాగతం చెప్పడం జరిగింది. కడప తొలి గడపగా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ గడప దాటి వెళ్ళాలనే ఆలోచనతో రావటం, అలాగా రాయలసీమ ముఖద్వారం కూడా మేము భావిస్తున్నాం. ఆ విధంగా రాయలసీమ సంబంధించిన అన్ని సమస్యలు కడపలో ఉన్నాయి. కడపలో దాన్ని ప్రత్యేకంగా తీర్స్తే తప్పనిసరిగా రాష్ట్రానికి అభివృద్ధి చెందుతుంది. గతంలో అనేక ముఖ్యమంత్రులు ఇచ్చిన ఈ ప్రాంతం ఎందుకు ఆ విధంగా ఉంది, తప్పనిసరిగా ప్రశ్న మేము మాటిమాటికి వేస్తాం. కనుక తప్పనిసరిగా కడప ప్రాంతంతో పాటు ఈ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చేసే దిశగా మేము అడుగులు వేయటం, అలాగే కేంద్రం రాష్ట్రం కలిసి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయడానికి కావాల్సిన అన్ని కూడా మేము ప్రయత్నం చేసి ముందుకెళ్తాం. అంటే కూటమి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం బీజేపీ అనేది ఒక చర్చ జరుగుతుంది. అయితే అన్యాయం జరుగుతుంది కార్యకర్తలకు అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇవాళ అందరి యొక్క భాగస్వామ్యంతో మేము అధికారంలోకి వచ్చాం. ఏ ఒక్కరి యొక్క గొప్పతనం, ఏ ఒక్కరి యొక్క తక్కువతనం అయితే లేదు. ఆ విధంగా పరస్పర గౌరవంతోనే ఈ యొక్క కూటమి నడుస్తుంది. తప్పనిసరిగా మరింతగా సమన్వయం చేసుకొని మరిన్ని అవకాశాలు పొందే విధంగా కలిసి ప్రయత్నం చేస్తాం. కృష్ణకుమార్ రాజు, ఆదినారాయణ రెడ్డి యొక్క కామెంట్స్ అంటే వాళ్ళు వ్యక్తిగతంగా చెప్పడం జరిగింది. కార్యకర్తల మనోభావాలు కూడా అలా ఉండొచ్చు. సో ఆ విధంగా ఏవైతే రిఫ్లెక్షన్స్ వచ్చాయో వాటిని తప్పనిసరిగా బేరీ చేసుకొని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాం తప్ప ఒకళ్ళ మీద ఏవైతే విషయాలన్నీ ఇంటర్నల్గా మాట్లాడుకొని ముందుకెళ్ళాలనుకుంటున్నాం. పోలవరం బాన్చర్ల డ్యామ్ ప్రాజెక్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏ ప్రాజెక్ట్ అయినా ఏదైతే మనకి బచావత్ ట్రిబ్యునల్ ఉందో, కృష్ణా వాటర్ బేసిన్, అలాగే గోదావరి వాటర్ బేసిన్ సంబంధించి ట్రిబ్యునల్స్ ఉన్నాయో వాటి నిర్ణయాలకు అనుసానందంగా, అలాగే సెంట్రల్ వాటర్ వర్క్స్ సంబంధించిన ఆలోచన పదాన్ని తీసుకెళ్ళి ఒక సమగ్రంగా ఆలోచించాలి. కేవలం బిట్స్ అండ్ పీసెస్ రాయలసీమకి అన్యాయం జరుగుతుంది, తెలంగాణకు అన్యాయం, ఆంధ్ర ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని కాకుండా హోలిస్టిక్ ఆలోచన పద్ధతితో ముందుకెళ్లాలన్నారు. ఆ విధంగా మా కేంద్రం కూడా సూచన ఇచ్చింది. కనుక ఈ ప్రాజెక్ట్స్ మిగులు జలాలపైన రాయలసీమ హక్కుల కోసం తప్పనిసరిగా మేము కృషి చేస్తాం. ఆ విధంగా ప్రయత్నం కూడా చేస్తాం. కొత్త ప్రాజెక్ట్ ఏ నిర్మాణమైనా సెంట్రల్ వాటర్ వర్క్స్ని ఒప్పించి ఆ విధంగా తీసుకురావటం, పక్క రాష్ట్రాన్ని కూడా తప్పనిసరిగా ఒప్పించి రెండు ప్రాంతాల్లో కూడా ఎటువంటి విభేదాలైన ఒక వాతావరణం తప్పనిసరిగా నిర్మాణం చేయాలి. ఫైనల్గా రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చారు, దీని మీద ఏంటి? 100% దాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఆ విధంగా దాంట్లో చెప్పిన అన్ని విషయాలు కూడా ఆ విధంగా అమలు చేసి ముందుకు తీసుకెళ్తాం. కొత్తగా చూసుకుంటే రాయలసీమ అభివృద్ధికి పూర్తి స్థాయిలో పనిచేస్తాము. అయితే బీజేపీ కూటమిలో ఉన్నందువల్లే అభివృద్ధి జరుగుతుందని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ నాటి, కర్నూలు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.